హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి సమయం అయితే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు పెన్షన్లు అనేది రావడం లేదని చెప్తున్నారనమాట. సో ఎప్పటి నుంచి మరి పెన్షన్లు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికే సొంత ఇల్లు లేని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2029 వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇల్లు లేని వారందరికీ కూడా పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి 1,50,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూద్దామండి. సొంత ఇల్లు సంబంధించి నిర్మించుకోవాలనుకున్న వారికి దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ఇల్లు ఉండకూడదు, అర్హతలు రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఉండాలి, దరఖాస్తుదారు తక్కువ ఆదాయం కలిగి ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్లో అదేవిధంగా రేషన్ కార్డు, పాన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు అయితే ఉండాలి. ఆన్లైన్లో PMAS అంటే MSGOV.in అధికార వెబ్సైట్లోకి హోమ్ పేజ్లోకి వెళ్ళి సిటిజన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అక్కడ మన అప్లై ఆప్షన్ అనేది ఎంచుకుంటే అక్కడ ఆధార్ కార్డు నెంబర్, మీ పేరు నమోదు చేయండి. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రాష్ట్రం, అనంతరం దరఖాస్తు ఫామ్ తెరుచుకుంటుంది కాబట్టి అందులో వచ్చేసి రాష్ట్రం, జిల్లా, కుటుంబం, పెద్ద పేరు, అదేవిధంగా ఎవరు ఉంటారు కుటుంబంలో అని చెప్పేసి మొబైల్ నెంబరు, వార్షిక ఆదాయం, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సబ్మిట్ నొక్కితే సరిపోతుంది. ఇక అనంతరం సబ్మిట్ అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది. స్టేటస్ తెలుసుకునేది అప్లికేషన్ నెంబర్ పైన సేవ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎంచాక మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు మీరు అర్హత సాధిస్తే కనుక ఆవాస్ యోజన లబ్ధారులు చేరుతారు. అనంతరం మీ అకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల PM ఆవాస్ యోజన పథకం కలిపి గృహ నిర్మాణ ప్రాజెక్ట్ చేపడుతుంది. కేంద్రం అందించే సాయంతో పాటు మరికొంత సాయం అయితే పంపింది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి అమలు చేస్తుండగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సాయం సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణలో త్వరలోనే ఇక ఏదైతే L2 లబ్ధారులకు, L1 అంటే స్థలం ఉన్నవారు, L2 అంటే స్థలం లేని వారికి హైదరాబాద్ GHMC పరిధిలో ఇప్పటికే ఇల్లు అనేది త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నాయో చాలామంది ఉండడం లేదంటే ఒక సర్వే నిర్వహించారు. సో కొంతమంది కొత్త వారికి కూడా ఇవ్వబోతున్నారు అనమాట. రాష్ట్రంలో ఇప్పటికే ఇల్లు అసంపూర్తిగా అయిన వాటిని కంప్లీట్ చేసి లబ్ధారులకు అయితే ఇవ్వనున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియో వస్తుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీరు తప్పనిసరిగా ఇది ఒకటైతే చేయించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు ఆసరా పెన్షన్ పైసలు అనేది జమ కావడం జరుగుతుంది. ఒకటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా కూడా ఆధార్ కార్డు అనేది నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక మరొకటి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే ఉంది కదా, అందులో వచ్చేసి చాలామంది అయితే అడుగుతున్నారు కొత్తగా అకౌంట్లు అనేది తీసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అవి వచ్చిన వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ ఉన్నా, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా, సో ఏదైనా కూడా తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీకి అయితే ఇచ్చి ఫోటో దిగాలన్నమాట. అప్పుడు మాత్రమే వస్తాయి. లేదంటే మరొక అప్డేట్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు కనుక ఉండి ఒక 10 సంవత్సరాల వరకు అలాగే ఉండి అదే ఫోటో ఉంటే తప్పనిసరిగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే రెటీనా, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా, బయోమెట్రిక్ ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాలని, లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అందించబోతున్నారు కాబట్టి సో చాలామందికి అయితే పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇలాంటివి అప్డేట్ చేసుకున్నట్లయితే మన పెన్షన్లు అనేది తొలగించకుండా ఉంటుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే మనకు ఏ నెల పెన్షన్ అయితే అందించడం లేదు. పోయిన నెలకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి 29, 30 తారీఖులో ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా కొన్ని జిల్లాల్లో అయితే కంప్లీట్ అయిందని అంటున్నారు, కొన్ని జిల్లాలు అయితే రాలేదని అంటున్నారు. ములుగు, మెదక్ జిల్లాలతో పాటు నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు కూడా అందిస్తున్నారు.